ఇప్పుడు వినతిగానం సాంగ్ చేస్తున్నారు కదా, అంటే ప్రజలకి రేవంత్ రెడ్డి గారికి మధ్య కమ్యూనికేషన్ కోసమా ఈ సాంగ్ ఎట్లా? అవునండి. ఇప్పుడు ఆయన ఏంటంటే అన్నని మూడు రంగుల జెండా తెలంగాణ పులిబిడ్డ పాటలప్పుడు క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసినాం. సో తను ఎలా పోరాడతాడు, ఎలా మనందరికీ అభయం ఇస్తాడు, ఎలా మన కోసం వస్తున్నాడు అనేది సెన్స్ అది. ఇప్పుడు వచ్చాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత పాటలు ఎలా వస్తాయంటే ఇంకా నువ్వు అద్భుతం అన్నా, సాటి ఎవరు లేరు, నువ్వు దొరలను కొట్టావు, నువ్వు వాళ్ళని కొట్టావు అంటారు. ఇంకొద్దు అది. చరణార్జున్ మీద కూడా జనాలు ఒక అంచనా పెట్టుకున్నారు. సో నన్ను అనుసరించే వాళ్ళు 100 మందిలో 5గురైనా ఉండొచ్చు, కానీ 5గురు చాలా డీప్గా ఫాలో అవుతారు నన్ను. అంటే మా మనిషి, జనం మనిషి, మా తరపున ఏదో చెప్తాడని. నేను కూడా మళ్ళీ ఒక సీఎంని మరీ ఎక్కువ ప్రైజ్ చేస్తూ అలా చేయడం నా నుంచి ఈవెన్ రేవంత్ అన్న కూడా కోరుకోడది. రేవంత్ అన్న మెంటాలిటీ నాకు తెలుసు. ఏదైనా ఎక్కువ పాటల్లో ఏదైనా పొగడతలు ఇష్టపడ్డా ఆయన, నిజం చెప్పండి, ఉన్నది చెప్పండి, వాస్తవాలు చెప్పండి అంటాడు. ఇప్పుడు వినతి గానం ఏం చేస్తున్నా అంటే రేవంత్ అన్నకి, సో నువ్వు వచ్చిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది, దారి దొరికింది. తెలంగాణ అనే రాష్ట్రంలో ఏ అయితే అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా సంబరపడుతున్నాయి, ఆ సమస్యలన్నీ తీరబోతున్నాయి. అన్న ఇదంతా నువ్వు యాదించుకో, ఇది యాది పెట్టుకో, ఇది వినతి చేస్తున్నా నీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ దాంట్లో ఒక లైన్ ఉంటుంది మీకు, ప్రగతి భవన్కి వెళ్ళలేని పేదవాడి కాళ్ళకు బాటపడ్డదన్న నీతో బాధ చెప్పుకునేందుకు. అది మీరు మన ప్రమాణ స్వీకారం రోజు కంచెలు తొలగించారు కదా, యాక్చువల్లీ నేను ముందే ఈ పాట రాసిన దాంట్లో ఈ పదమే హైలైట్ ఉంటుంది. చదువుకొని కొలువురు అని పోరగాళ్లకు సాదుకునే అన్న వచ్చిండని ధైర్యం వచ్చింది, సో వాళ్ళని యాదించుకోను. ఉద్యమంలో ప్రాణాలు విడిచిన ఆత్మలన్నిటికీ మా ఇండ్లని ఎవరు చూసుకుంటారనే దేవులాట ఉండే నిన్నటిదాకా. నువ్వు వచ్చినావు, నువ్వు చూసుకుంటావని అవి సల్లగైన ఇయ్యాల, ఇది యాది పెట్టుకోజరా అని నాకు తెలిసిన రేవంత్ అన్నే అయినా నేను జనం తరపు తీసుకొని ఆయనకు గుర్తు చేస్తున్నాను. అదే వినతి గానం. ఉంది మాకోసం 3 రంగుల జెండా ఒక్క లైన్ పాడతారు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే గదిలినాడు, అగ్గరో కాంగ్రెసు సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, బీడి భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, అగ్గరు కాంగ్రెసు సూర్యుడు, మన రేవంత్ అన్న దొంగ దొరల భరతం పడతాడు. ఎక్సలెంట్ లైన్స్ అండి. ఆ పాటలో ఏంటంటమ్మా, నేను ఆ పాట చేసిన విధానం కూడా మీరు ఫస్ట్ అన్నారుగా ఎలా దీనికి శ్రీకారం జరిగిందని. పిసిసి అధ్యక్షుడిగా రేపు ప్రమాణం స్వీకారం చేస్తున్నాడు, మనం ఏదో ఒకటి చేయాలి. నేను నర్సన్ అనుకున్నాను. అంతకుముందు ఎప్పుడు నాకు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాడుగా, అన్నతో కూర్చొని ప్రయాణంలో ఎన్నో విని ఉన్నాను కదా. సో నాకు అప్పుడు ఏంటంటే వార్తలు, పిసిసి అధ్యక్షుడు కూడా ఆ కాంగ్రెస్ వాళ్ళు కానివ్వట్లేరు, సీనియర్లు అసలు అవుతాడా లేదా, ఈయన కాంగ్రెస్ మనిషి కాదు, కాంగ్రెస్ని తిట్టాడను, అదో ఇది రకరకాల రాజకీయ విషయాలు ఉంటాయి కానీ మనం అబ్జర్వ్ చేస్తుంటాం కదా. చేస్తున్న క్రమంలో రేపు అక్కడ పాట మోగాలి. ఆ పాట ఏదో ఆ రోజుకి ఎలక్షన్ పాటలాగా లేకపోతే ఏదో ఒక పొలిటికల్ సాంగ్ లాగా ఒక అకేషనల్గా పాట ఉండి రేపటి నుంచి అది వినకుండా ఉండేలా ఉండకూడదు. అందుకని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఒక శివుడి ఫీల్ని తీసుకొచ్చి ఒక భక్తి భావనలో ముంచేసి తెలియకుండా అందరికీ రేవంత్ అన్నని ఓకే చేయించాలి. ఆయన ఒక కాంగ్రెస్ మనిషిలాగా వీళ్ళందరి లోపల హృదయాల్లో తీసుకోవాలి. అది చేసి ఆ సెన్స్తోని నేను దాన్ని రాయడం కానీ ఆ మ్యూజిక్ని అలాంటి మ్యూజికే పెట్టి అలాంటి దాంతో సో నరసన్నతో దగ్గరుండి బిట్టు పాడించి దాన్ని వదిలినాం. సో నేను అనుకున్న ఈ పాట పక్కా కాంగ్రెసు సూర్యుడని అందరితోని చప్పట్లు కొట్టిస్తుంది. ఈ సీఎం అవ్వడం ఇవన్నీ 2 years బ్యాక్ ముచ్చటది. అప్పుడు మా దగ్గర ఉన్న టార్గెట్ ఏంది అంటే రేవంత్ అని కాంగ్రెస్ మనిషిగా జనాలందరూ ఓన్ చేసుకోవాలి. దానికి ఈ పాట వింటున్నప్పుడు తెలియకుండా ఇప్పుడు మీరు చూడండి, మొన్న కూడా నాకు ఎవరు వీడియో పంపించారు, హనుమంతరావు గారు, కాంగ్రెస్ లీడర్లంతా ఈ పాటకి డాన్స్ చేస్తున్నారు. మళ్ళీ ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, వీళ్ళందరూ కూడా తెలియకుండానే వేస్తున్నారు. కానీ బ్యాక్గ్రౌండ్లో అది వచ్చేది రేవంత్ అన్న పాట. అంటే రేవంత్ అన్నే సీఎం అని చెప్పి ఎన్నికల సభల్లోనే ఆ పాటే మనకు వైబ్రేషన్ చూపించింది. వాళ్ళు ఢిల్లీ వాళ్ళు మొన్న ఎలా హోటల్లో అనౌన్స్ చేసేటక్కడికి ముందే ఈ పాటకు డాన్స్ చేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రేవంత్ అన్నని ఒప్పుకున్నాడు ఆ రోజే సీఎంగా. సో ఇది రేవంత్ అన్న పాట కాబట్టి అది ఆ స్థాయిలో ఈరోజు ఆ పాట గురించి మనం ఆడుకున్నాం. వేరే ఎవరైతే ఆ పాట ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది కూడా మనకు తెలియకపోయేది. అంటే వ్యక్తికి ఉన్న ఇమేజ్, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఒక పాట పెద్ద హిట్ అయింది, అదే పాటను తీసుకొచ్చి మీరు ఒక చిన్న హీరోకి పెడితే అది మనకి తెలియకూడదు.
ఇక్కడ ఏంటంటే ఆ పాట బలం, ఆ పాట ఇన్స్పిరేషన్, ఆ పాటని డ్రైవ్ చేసింది, ఆ పాటని బ్లాక్ బస్టర్ చేసింది అంతా రేవంత్ అన్నే. ఆ పర్సన్ బట్టి ఆ పాట అట్లా అయింది. అది రేవంత్ అన్నతో ప్రయాణం చేసిన నేను కాబట్టి ఆ పదాలని దగ్గర దాన్ని నుండి కూడా చూసారు అంత ఈజీగా అందులో జీవం వచ్చింది. సో అన్నిటికీ అది రేవంత్ అన్నతో అంత ట్రావెల్ చేయని వాళ్ళు ఇంకెవరో రాసి ఉంటే కూడా అంత రాకపోమలు అది. సో అన్ని ముడిపడి ఉన్నది ఆ పాటలో.